హలో గాయ్స్, ఈరోజు మనం కొత్తగా మైండ్ క్రాఫ్ట్ ఆడుతున్నాం అనమాట. ఓకే, ఎందుకంటే రోబ్లాక్స్ ఆడి ఆడి బోర్ కొడుతుంది గాయ్స్ నాకైతే. సో మనం ముందైతే నా దగ్గర ఒక క్రాఫ్టింగ్ టేబుల్ కూడా లేదు. క్రాఫ్టింగ్ టేబుల్ క్రాఫ్ట్ చేసుకుందాము. ఓకే, క్రాఫ్టింగ్ టేబుల్, లెట్స్ టేక్ ఇట్ అండ్ పుట్ ఇట్. ఈ వీడియో ఆల్రెడీ బయట అక్కడ క్రాఫ్టింగ్ టేబుల్ ఉంది కదా, మర్చిపోయినా షర్ట్. నా దగ్గర క్రాఫ్టింగ్ టేబుల్ ఉందని మర్చిపోయినా. అసలు ఘోరం ఇది. అంటే నేను ఈ గేమ్ జాయిన్ అవ్వక ఒక 10-20 డేస్ అవుతుంది గాయస్. అట్లా ఈ గేమ్ రియల్ మైండ్ క్రాఫ్ట్ కూడా కాదు, ఇది ఫ్రీ. అక్కడ పైన బ్లూ కలర్ లోగోలో కనిపిస్తుందా, అన్బ్లాక్డ్ గేమ్స్ అని. ఓకే గైస్, ఆ వెబ్సైట్కి వెళ్ళండి. అక్కడ ఫ్రీగా మీరు మైండ్ క్రాఫ్ట్ ఆడుకోవచ్చు, బాగుంటుంది. నేనైతే ఇది 20 డేస్ నుంచి అలా ఆడలేదు. ఇప్పుడు మనం ఇదిగోండి, ఇది ఒక నా విలేజ్. నేను అక్కడ హౌస్ బిల్డ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు నేను ప్రైవేట్ కన్నా అయితే నేను ఒక విలేజర్ హౌస్లోనే ఉంటున్నా. ఓకే, లెట్స్ గో. అటు సైడ్ ఇదే మన హౌస్. ఓకే, ఎందులో అడ్డంతో జరుగు జరగవా జరుగు. కొట్టినా ఉండదు గైస్ ఈ విలేజర్స్కి. ఎప్పుడు చూసినా కానీ నా ఇంట్లోకి అచ్చుకుంటుంటారు. ఓకే గైస్, చూడండి నా దగ్గర ఏమేమి స్టఫ్ ఉన్నాయో. నా చెస్ట్లా డైమండ్స్, గోల్డ్, ఐరన్ ఇవన్నీ నేనేం మైన్ చేసి తీసుకొచ్చినాయి కాదు గైస్. నేను ఎంత మైన్ చేసినా నాకేం దొరకాయి అసలు. నేను అంటే అక్కడ సైడ్కి డెజర్ట్ టెంపుల్ ఉంటుంది అనమాట, అది నాకు దొరికింది. ఓకే, ఇది చూడండి గైస్, ఇటు సైడ్ డెజర్ట్ ఉందా, ఇది ఇక్కడ విలేజ్ ఎండ్ అనమాట. లెట్స్ గో టు మైనింగ్ గైస్. బాగా రోజులు అవుతుంది మైనింగ్ పోకుండా. ఓకే, మైనింగ్ పోకుండా ఒక చాక్లెట్ తిందాము, కిట్ క్యాట్ తిందాము. ఓకే, ఓపెన్ చేద్దాం ర్యాపర్. ఓకే గైస్, ఇక్కడ చూడండి, టట్టడా, ఇది నా మైనింగ్ ప్లేస్ అనమాట. ఈ కిట్ క్యాట్ కవర్ ఒకటి అసలు ఓపెన్ కూడా కావట్లేదు. ఓకే గైస్, ఓకే జంప్ అప్ అటాకింగ్ సెట్. ఓకే గైస్, ఇదంతా నేను మైనింగ్ చేసిన, అంటే ఇదంతా మైనింగ్ చేసినా నేను దొరకలే. ఇది ఎవరు తవ్వరు? నేనే తవ్వినా, మర్చిపోయినా. బాగా రోజులు అవుతుంది కదా అందుకే. టేస్టీ. ఓకే, ఇదంతా మైనింగ్ చేద్దాం గైస్. ఇప్పుడు స్టోన్ స్టోన్ స్టోన్. మనం మైనింగ్ చేసే ముందైతే ఒక లైక్ బటన్ వత్తండి, మరియు సబ్స్క్రైబ్ కూడా వస్తాడు మర్చిపోకండి గైస్. మనం 50కి బాగా క్లోజ్ ఉన్నాం సబ్స్క్రైబర్స్లా. మరియు నిన్ననే నేను యూట్యూబ్ చెక్ చేసిన అనమాట. యూట్యూబ్ చెక్ చేస్తే గాయ్స్ మన 2000 వ్యూవర్స్ ఉన్నారు. ముఖ్యంగా బతుకమ్మ వీడియోకి ఫుల్ ఉన్నారు వ్యూస్. ఓకే ఓకే గైస్, లెట్స్ గో. అసలు ఏం దొరుకుతలేదు, అప్పటి నుంచి మైనింగ్ చేస్తున్నా. ఓకే, లెట్స్ గో అప్. ఎందుకంటే నైట్ అయితే మళ్ళీ నాకు భయం. నేనైతే ఒక జాంబీ చేతిలో చచ్చిపోతా గైస్, ఫుల్ ఆర్మర్డ్ అయినా కానీ. లెట్స్ గో. ఓకే, ఇప్పుడు మన ఇంటికి వెళ్దాము. ఇంటికి వెళ్ళే ముందు మీకు ఒకటి చూపెట్టాలి. ఇక్కడ ఒక హౌస్ ఉంది కదా గైస్, ఎప్పుడైనా అని సైడ్ హౌస్ నుంచి వెళ్ళి దాని మీద జంప్ చేసి ప్రాక్టీస్ చేస్తా. ఇప్పుడు నేను మీకు చూపెట్టాలి. ఇది తట్టడా, ఇది నా ల్యాబ్. ఇది నేనే తయారు చేసిన అనమాట. నేనేం తయారు చేయలేదు గైస్, నేను జస్ట్ విలేజర్స్ హౌస్నే ఇట్లా చేసుకున్నా. అండర్ గ్రౌండ్ ఉంటుంది. ఓకే, లోపలికి వచ్చినాం. ఇక్కడ కూడా నాకు చెస్ట్ ప్లేస్ ఉంది గైస్. ఈ ప్లేస్లో ఎందులో అడ్డంగా వస్తున్నాను, చచ్చిపోయిండు. సారీ రా విలేజర్. ఓకే గైస్, అక్కడ 64 ఆల్రెడీ ఉంది. మరి నేను మైనింగ్కి ఎందుకైనా ఏమో అసలు మర్చిపోతున్నా మొత్తం. ఓకే, లెట్స్ గో అప్. ఇదే గైస్ నా అంటే ఈ వరల్డ్ అంతే. ఓకే, ఇప్పుడు నా హౌస్ కొద్దిగా ఫినిష్ చేద్దాం. ఓకే గైస్,
హౌస్ ఇక్కడ ఒక డోర్ దాకా బిల్డ్ చేద్దాం గైస్. అదొకటి పెన్కి అట్లా సైడ్స్ కూడా ఫినిష్ అయితే పైన పెట్టచ్చు. సైడ్స్ ఫినిష్ చేద్దాం. అక్కడ జంపత్తి అసలు నేను ఇక్కడ ఎందుకు చేసినా, అసలు ఎల్లో దాని మీద అసలు చేయద్దు. అక్కడ ఆ కబుల్ స్టోన్ మీద కబుల్ స్టోన్ పెట్టాలి గైస్. బై మిస్టేక్లీ చేసిన. ఇది పెడదాం. ఓకే, సైడ్కే విలేజ్. ఓకే గైస్, మరియు ఇటు సైడ్కేమో అంటే నార్త్ విలేజ్, వెస్ట్ ఫారెస్ట్, ఇంకా ఈస్ట్ ఏమో ప్లేన్ ఏరియా, ఇంకా మిగతా సైడ్ ఏమో డెజర్ట్. మొత్తం అన్ని మిక్స్డ్ ప్లేస్లు ఉన్నాయి గైస్. నేను ఓకే వుడ్ ప్లాంక్ దొరికింది. ఇప్పుడు కరెక్ట్ ప్లేస్లో పెడతాను. ఆగు, ఇంకా 2 డోర్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు దీన్ని ఇక్కడ పెట్టాను. అసలు ఏం చేస్తున్నా నేను? ఇక్కడ అయిపోయింది గైస్. ఓకే, let's put cobblestone over here. First layer cobblestone పెడతా. నెక్స్ట్ ఓకే గైస్, నేను ఎంత ఫిల్అప్ చేద్దాం అనుకుంటా. షట్, అది లేదు నా దగ్గర. అప్పుడు మొత్తం ఓపెన్ చేద్దాం. ఓకే గైస్, మేము ఇంతవరకు ఎంతమంది కిట్ క్యాట్ తిన్నారో వాళ్ళు లైక్ చేయండి గైస్. వాళ్ళు లైక్ చేయండి. కిట్ క్యాట్ తినని వాళ్ళు కూడా లైక్ చేయండి గైస్. కిట్ క్యాట్ నా వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఆరో నా అన్నిటికంటే బెస్ట్ చాక్లెట్. లెట్స్ పుట్ నా దగ్గర హంగర్ బార్ ఎక్కువైంది గైస్, అందుకే నేను బ్రెడ్ తీసుకుంటున్నా. బ్రెడ్ ఎందుకు? ఎక్స్పెన్సివ్ బ్రెడ్ అవసరంలా. ఒక్క క్యారెట్ తీసుకున్నాం. చూసిరా గైస్ నేను ఎట్లాంటి మనిషినో. ఒక్క క్యారెట్ తీసుకొని ఉంటా. సేవింగ్. ఓకే, ఇప్పుడు నేను మీకు ఆ డెజర్ట్ టెంపుల్ చూపెడతా గైస్. ఇదిగోండి, ఇటు సైడ్ డెజర్టా ముంగడిపోయినాక కనిపిస్తుంది. అది డెజర్ట్ టెంపుల్. సో మా చెల్లి టీవీ ఇస్తుంది, అందుకే పట్టించుకోకండి గైస్. ఇప్పుడు నేను ఆడవాడినా అది ఆడేది, ఎందుకంటే మొన్ననే ఒక అంటే పీసీ మేకింగ్ గేమ్ చూసారా గైస్? చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూడండి. అట్లా డెజర్ట్ టెంపుల్ చూసారా మీరు? ఓకే, చూస్తే లైక్ చేయండి గైస్. ఓకే, నైట్ అవుతుంది అనుకుంటా. కుట్టుకుని దగ్గర సౌండ్ వచ్చింది. ఇదే గైస్ నాకు బాగా భయం అయ్యేది. వెంటనే పోయి వండుకుందాం. ఓకే, జరుగురా పడుకోవాలి. ఓకే, స్లీపింగ్ మార్నింగ్. ఎస్, ఏం మాట్లాడుకుంటారు మీరు? అరే, నువ్వు 1 ఎమరాల్డ్కి 4 బ్రెడ్, నువ్వు 1 ఎమరాల్డ్కి 9 కొట్టానా? మళ్ళా కొట్టానా నిన్ను? ఇదేంది ఈడు చచ్చిండు? ఏమైంది గాయస్? ఈ విలేజర్లకి ఈ నాలని బాగా కొట్టినట్టున్నా గాయస్, అందుకే పాపం చేస్తుండు. ముందైతే మనం ఇక్కడ నుంచి ఫార్మ్కి వెళ్ళి కొద్దిగా ఫుడ్ దొంగతనం చేద్దాం. నేనేం దొంగతనం చేస్తలేను గాయస్, మీరు చూడచ్చు మంచితనాన్ని. ఇది ఫార్మ్లో నేనే సీడ్స్ పెట్టేసిన అనమాట. దొంగతనం కూడా చేసిన. ఫస్ట్ అయితే కబ్జా చేసిన అనమాట. ఓకే గైస్, దీని మీరు అనుకున్నట్టు అంత చెడ్డవాడిని ఏం కాదు గైస్. ఈ సీడ్స్ నేను మళ్ళీ ప్లాంట్ చేస్తా చూడండి గైస్. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. ఇప్పుడు ఇచ్చాయి ఫిల్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఏదో ఇంత ఫాస్ట్ చేసిన. ఓ, కొత్త ట్రిక్ వచ్చింది గైస్. మౌస్ని ఇట్లా పెట్టేసి డైరెక్ట్ కిందికి డ్రాగ్ చేసినాం అనుకో గైస్, ఇట్లా అవుతుంది. అందుకే ఓకే గైస్, నేను ఇక్కడ అంటే స్పేస్ బటన్ కొద్దిగా జస్ట్ మిస్. ఓకే, ముందైతే నేను ఏం చెప్పాలనుకున్నానంటే, స్పేస్ బటన్ ఉంటుంది కదా గైస్, ఆ స్పేస్ బటన్ కొద్దిగా నాకు సపోర్ట్ ఇస్తలేదు, అందుకే అది పట్టించుకోకండి. ఆ స్పేస్ బటన్ ఎప్పుడంతే
ఎందుకంటే ఆ స్పేస్ బటన్ని మా చెల్లె నొక్కి నొక్కి ఖరాబ్ చేసింది. ఎప్పుడు ల్యాప్టాప్ ఆడినా కానీ ఎట్లా నొక్కుతుందో తెలుసా గైస్? ఇప్పుడు నేను మీకు సౌండ్ చేసి చూపెడతా గైస్, చూడండి. వచ్చిందా గైస్? అది అట్లానే క్లిక్ చేస్తుంది గైస్ మా చెల్లి. అట్లా అంత ఘోరంగా క్లిక్ చేస్తుంది. సౌండ్ వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఓకే, ముందైతే మనం ఇక్కడ కిందికి వెళ్దాం మంచిగా. ఈ షిఫ్ట్ బటన్ పని చేయని కూడా పని చేస్తుంది. ఎట్లా ఆడగా ఏమో మైన్ క్రాఫ్ట్. లెట్స్ గో టు మైనింగ్ అగైన్. ఎందుకంటే అందుకే ఉట్టిగానే మైనింగ్ ఇటు సైడ్ వెళ్దాం. ఎగ్, చికెన్, ఇది నీదేనా ఎగ్? కాదు, మాట్లాడు. కొట్టానా? జస్ట్ మిస్ అయ్యాను. కనీసం పిల్ల కూడా వెళ్ళలే. మంచిగా ఒక బేబీ వెళ్ళింది అనుకో దెలకెళ్ళి, నేను ఈ వీడియోలో వచ్చి అనేటోని గైస్. ఇప్పుడు మీకు ఒకటి చూపెడతా. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, అది కొద్దిగా అటు ఇటు ఉంటుంది. ఓకే, ఇది ముంగడ కనిపిస్తుంది అనుకుంటా. ఇది కాదు, ఇది కాదు, పెద్దగా ఉంటుంది. నేను ఏదేదో అనుకుంటున్నా గైస్, ఎందుకంటే నేను ఈ వరల్డ్ జాయిన్ కాక ఫుల్ రోజులు అవుతుంది కదా, అందుకే. ఇదిగోండి గైస్, లావా పూల్. నేను ఎక్కువసేపు ఉన్నా గైస్, ఎందుకంటే నేను ఆ డెజర్ట్ టెంపుల్ దగ్గర ఎందుకు ఎక్కువసేపు ఉండేది తెలుసా గైస్? ఎందుకంటే నేను ఆ డెజర్ట్ టెంపుల్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు 3 క్రీపర్స్ ఒకటేసారి నా మీదకి అటాక్ చేసింది. ఎందుకంటే ఆ డెజర్ట్ టెంపుల్ పైన మొత్తం ఇట్లా పడి కుప్ప అంటే ఏం పడ్డది నాకు తెలియదు గాయస్, కానీ అటాక్ చేసింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ కింద చూడండి గాయస్, ఇదంతా మైనింగ్. ఓకే, ఎంత కేబుల్ ఉంటుంది కొద్దిగా, అందుకే నేను అటు సైడ్ ఎక్కువ పోను. ఇప్పుడు నేను మీకు ఇక్కడ నాకు ఒక ఫారెస్ట్ పెడతాను. హౌస్ ఫినిష్ చేద్దాం అనుకుంటానా. ఏం అవసరం లేదు గాయస్. ఓకే, ఇప్పుడు మీకు ఫారెస్ట్ పెడతాను. అక్కడ పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తున్నాయా? ఇవ్వండి, ఇక్కడ ఇక్కడ. ఓకే గాయస్, ఈ వీడియో ఫుల్ స్క్రీన్ కంపల్సరీ వస్తుంది, ఎందుకంటే నేను ల్యాప్టాప్లో ఆడినా కాబట్టి. ఓకే, వుడ్ తీసుకోపోదాం. ఇటు వచ్చినాం కదా, ఎట్లా నచ్చిందే వుడ్. ఇది వేరే టైప్ వుడ్ అనుకుంటా, ఈ కలర్ ఉంది, అందుకే నేను ఎప్పుడు తీసుకోను గైస్. ఎప్పుడు చూసినా నేను ప్లేన్ టైప్ తీసుకుంటా. ఓకే, లెట్స్ గో అగైన్. ఓకే, ముందైతే దీన్ని ప్లాన్ చేద్దామా? ఓకే, 4 8 24 ఇనఫ్ అనుకుంటా నా హౌస్కి. కొద్దిగా డెకరేటింగ్ కూడా చేద్దాం. ముందే అట్ట వెళ్ళే ముందైతే ఇప్పుడేం అవసరం లేదు గైస్. ఓకే ఓకే, లెట్స్ గో. రెడ్ పప్పీస్. ఓకే గైస్, ఇప్పుడు మనం వచ్చి జంపే వస్తుంది. ఎప్పుడు చూసినా కానీ పటక్కుని వస్తుంది స్పేస్ బటన్ని, పిచ్చిదాని లెక్క. ఓకే, ఇదేంది? what the ఏదో గ్లిచ్ అయినట్టుంది గైస్. ఈ వుడ్ ఇక్కడ వేరే కావాలి కదా, అంటే ఈ ట్రీ పెరగలేదు గైస్. అంటే నేనే ఈ ట్రీని కట్ చేసినట్టున్నా, నాకు తెలియదు, గుర్తులేదు. ఓకే, అదిగోండి ఇది బాగా పెద్దగా అయింది. నాకు తెలుసు, అది నేను ఫస్ట్ పెట్టినా. ఓకే గాయస్, ఇప్పుడు గాయస్ ఇదిగోండి రెడ్ పాపీ. ఇది మీకోసమే గాయస్. సబ్స్క్రైబ్ బటన్ కూడా ఇది కదా ఉంటుంది, కానీ ఇది మీకోసమే గాయస్, రెడ్ పాప్. ఓకే, మీకు రెడ్ తీసుకోండి గైస్. ఇది రియల్ మైండ్ క్రాఫ్ట్ కాదు కదా గైస్, అందుకే నేను అంటే ఫేస్ రికార్డ్ చేయలేను రియల్ దల్లా. యాక్చువల్లీ ఈ క్యారెక్టర్ ఇంత మంచిగా కనిపిస్తుంది, కానీ మొత్తం నేనైతే ఇది అంటే ఈ క్యారెక్టర్ మంచిది. యాక్చువల్లీ ఏమో చెప్పాలనుకున్నా కానీ మర్చిపోయినా. గైస్, ఇవి క్యారెట్స్. ఓకే, ఇంకా అయినా నాకు అవసరం లేదు క్యారెట్స్. ఓకే, లెట్స్ గో టు ఫ్రంట్ ఆఫ్ ఓకే గైస్. ఓకే, మళ్ళీ మైనింగ్కి వెళ్దాము.
మైనింగ్కి వెళ్ళే ముందు కొద్దిగా ఇటు సైడ్ వెళ్దాం మంచిగా. జంప్ 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 అయింది. చూసిరా గైస్ ఎంత ట్రిక్కీగా ఉందో నా స్పేస్ బటన్. అసలు వచ్చడానికి ఏమి దొరికితే చికెన్ నీకోసమే ఎవరిదాకా తీసుకోవా నువ్వు తీసుకోవా మంచిగా నేను ఫ్లవర్ ఇస్తే నువ్వేమో నన్ను తీసుకోకుండా మళ్ళీ నా దిక్కే పడేసినావు కదా. ఓకే లెట్స్ గో. ఇదిగోండి గైస్ ఇక్కడ ఒక సీక్రెట్గా నేను ఇట్లా తయారు చేసిన అనమాట. ఇప్పుడు లోపలికి వెళ్దాం. మనము లోపలికి వచ్చేసినాము. మళ్ళీ మైనింగ్కి వచ్చినాము. మైనింగ్ చేద్దాం కొద్దిగా. ఏం దొరకపోయినా కానీ మైనింగ్ ఈజ్ ఇంపార్టెంట్ గైస్. మైనింగ్ అసలు ఎందుకు హెల్ప్ చేస్తుంది గైస్ తెలుసా గైస్ మీకు? ఓకే నేను చెప్పనా ఆ మైనింగ్ ఎందుకు హెల్ప్ చేస్తుంది అంటే ఎందుకు హెల్ప్ చేస్తుంది నాకు గుర్తుకొచ్చింది. సో మైనింగ్ చేస్తే ఏమవుతుందంటే అసలు క్రీపర్స్ అది ఇది అని భయం పోతుంది గైస్. అట్లా అందుకే మైనింగ్ ఈజ్ ఇంపార్టెంట్. నేనైతే ఎక్కడో ఐరన్ కూడా దొరుకుతాడు. ఇలా బ్యాడ్ లక్ ఒక్క ఐరన్ కూడా దొరకట్లేదు. ముందు కేవ్లోకి వచ్చినప్పుడు 24 ఐరన్ ఉండే, ఒక్క ఐరన్ కూడా లేదు. ఇప్పుడు ఇచ్చే ఇక్కడికి వచ్చిందండి. ఏదో నేను ఎక్కడికెక్కడికో తవ్వినా నాకే తెలియదు గైస్. ఎందుకంటే నేను అంటే కొద్దిగా మైనింగ్ చేసుకుంటుంటా. గోయిందే కొద్దిగా డౌన్ పోదాం గైస్. ఎందుకంటే కొద్దిగా అంటే ఇంతవరకు డౌన్ పోలేదు ఇంతకంటే. ఎందుకంటే నాకు భయం అంతే. ఎందుకంటే నాకు డార్క్నెస్ అంటే భయం. ఓకే ఇది కిందికి వెళ్దాం. ఇంత వేయాలనుకుంటా. మైనింగ్ చేద్దాం. ఐరన్ తెలుసు నేను ఎంత ఎత్తికినా కానీ దొరకవని. ముంగటి వరకు అట్లా డిగ్ చేసి ఇప్పుడు ఇక్కడ అంతా డిగ్ చేద్దాం గైస్. ఎందుకంటే అప్పుడు అట్లా కనిపిస్తుంది మంచిగా. అందుకే ఇప్పుడు కొద్దిగా మైనింగ్ చేద్దాం. ఓకే అరే గ్లిచ్ అయింది గైస్. ఎందుకంటే ఏంటి ఇక్కడ నెట్వర్క్ ఇష్యూ గైస్. మొన్న నాకు మొబైల్లో ఆడేటప్పుడు కూడా నెట్వర్క్ ఇష్యూ, ఇప్పుడు కూడా నెట్వర్క్ ఇష్యూ గైస్. సో ఇప్పుడు పైనకి వెళ్దాం గైస్. ఎందుకంటే ఒక్క ఐరన్ ఇంకా ఒక్కటన్నా దొరకాలి. అసలు మైనింగ్కి నేను ఎన్నిసార్లు వచ్చినా ఇంతే. ఐ థింక్ సో దిస్ ఈజ్ మై బ్యాడ్ డే. ఓకే పికాక్స్ కూడా ఇరిగింది. ఒక స్టిక్ కూడా లేదు నా దగ్గర. పైనకి వెళ్దాం. జంప్ స్పేస్ బటన్ పడేయా. ఏం చికెన్ అన్నీ ఇస్తున్నాం. ఓకే లెట్స్ గో టు విలేజ్ గైస్. ఇంతే గైస్ ఇక వీడియో. ఓకే ఇంకొక 1 minute ఎండ్ అయిపోతుంది. అప్పటిలోపు అంటుంది. ఏం చెప్పాలనుకున్నాను నాకు తెలుస్తలేదు గైస్. ఎందుకంటే ఈ విలేజర్స్ కొద్దిగా చల్లకున్నారు. హలో నన్ను ఎందుకు ఇస్తుర్రా? నన్ను కొట్టనా నిన్ను కొట్టాను నిన్ను కొట్టానా? ఓకే గైస్ గో. ఓకే గైస్ లెట్స్ గో టు అవర్ హోమ్. డోర్ తీద్దాం, పట్టుకోదాం. ఇటు సైడ్ తిరిగి అందాం. ఓకే గైస్ ఈ వీడియో ఇంతవరకే గైస్.